నేనైతే ఈ వీడియోలో మనం కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. ఆల్రెడీ ఏదో చిన్న మిషన్ అయితే ఉంటుంది, నెక్స్ట్ ఏ మిషన్ కొనుక్కోవాలి అని చిన్న కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు. నేను కూడా ఆ కన్ఫ్యూజన్ దాటి వచ్చిందండి. కాబట్టి చిన్న వీడియో అయితే చేస్తున్నానండి బిగినర్స్ కోసం. అయితే ఏ మిషన్ అయితే బెస్ట్గా ఉంటుంది మనం అన్నట్టు చిన్న కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికి ఈ వీడియో. ఇదైతే ఉషా జనమ మిషన్ అండి. ఇదైతే జాక్ మిషన్. నా దగ్గర ఈ 2 మిషన్లు అయితే ఉన్నాయి. అయితే ఉషా జనమకి వచ్చేసి మనం పాదాలని నెంబర్ ఆఫ్ ఫుడ్స్ అయితే మార్చుకోవచ్చు అండి. ఇలాగా చాలా ఫుడ్స్ అయితే మార్చుకోవచ్చు. ఈ జాక్ వచ్చేసి ఒక 2 సింగిల్ ఫుడ్లు మాత్రమే మార్చుకోవడానికి ఉంటుంది. దానితో పాటు దానికి ఒక మామూలుగా ఫుడ్ ఇచ్చేస్తారు, మామూలు పాదం ఒకటి ఇస్తారు. ఈ 2 ఉంటాయి. జాక్లో ఎటువంటి జిగ్ జాగ్ అనేది అయితే ఉండదండి. ఈ ఉషా జనమలో అయితే జిగ్ జాగ్ ఉంటుంది, పీకో ఉంటుంది, తర్వాత ఓవర్లాక్ చేసుకోవచ్చు, నార్మల్ స్టిచ్ అన్నీ చేసుకోవచ్చు. దీంతో అయితే నార్మల్ స్టిచ్ ఒక్కటే ఉంటుంది, కానీ హెవీ డ్యూటీ కోసం అయితే జాక్ అయితే వాడతారు. నేను తర్వాత మొత్తం వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్గా 2 మిషన్స్ గురించి. దాంట్లో కొంచెం నా ఫేస్ అయితే నేను కెమెరా పొజిషన్ సరిగ్గా చూసుకోలేదు, కొంచెం ఫేస్ అయితే కనిపించలేదు, ఏమనుకోకండి. నేనైతే ఫస్ట్ ఉషా జనమ మిషన్ అయితే వాడానండి. ఇదైతే నేను కొనలేదు, మా వదిన గారు అయితే ఇచ్చారు, నాకు వాడుకోమని ఇచ్చారు. ఆడుకొనుకుంది ఊరికే ఉంటుందని చెప్పి ఈ మిషన్ అయితే చక్కగా స్టార్టింగ్లో చాలా చాలా యూజ్ అయిందండి నాకు. దీంట్లో చాలా స్టిచ్చింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంటే దీంట్లో పీకో చేసుకోవచ్చు, పీకో జిగ్జాగ్ అన్నీ చేసుకోవచ్చు. కానీ ఇది డొమెస్టిక్ యూజ్ మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. మనం మన ఇంట్లో మనవి పిల్లలు సింపుల్గా కుట్టుకోవడం మాత్రమే యూజ్ అవుతాయి. హెవీ క్లాత్ అయితే అస్సలకి ఇది పనికిరాదు. ఏంటంటే టక అని మోత అనేది వచ్చేస్తుంది, అసలు అయితే పనికిరాదు ఇది. ఇంట్లో వరకు అయితే ఫాల్ వేసుకోవడానికి, చిన్నగా బ్లౌజ్ కుట్టుకోవడానికి, సింపుల్గా పెట్టి కోట్ స్టిచ్ చేసుకోవడానికి అట్లయితే పనికొస్తాయి. కొంచెం మనం క్యాన్ ఏమన్నా హెవీగా కొంచెం మందపట్టి క్లాత్ లాంటిది అయితే పనికిరాదండి ఇది. నాకైతే 14 నెంబర్ నీడిల్ వాడేదాన్ని నేను. ఏ నీడిల్ అయినా సరే ఇది డొమెస్టిక్ యూజ్కే పనికొస్తుంది. సింపుల్గా పల్చటి క్లాతులు, సిల్క్, లైట్గా కాటన్, పలుచుగా ఉండేది మాత్రమే మనం కుట్టుకోవచ్చు. ఇదైతే ఇది అరౌండ్ 10,000 దాకా ఉంటుంది అనుకుంటాను, నాకైతే ఐడియా లేదు. దీనికి టేబుల్ అయితే కంపల్సరీ కావాలి. మనకి చిన్నగా చైర్లో కానీ అట్లా పెట్టుకుని కుట్టుకోవడానికి అయితే చాలా విసుగ్గా ఉంటుంది, టేబుల్ అయితే ఉండాలి. దీనికి సపరేట్ పెడల్ అనేది ఇస్తారు. ఇలాగా మనం ఒక ఫుట్తో దీన్ని మనం ప్రెస్ చేస్తూ ఉంటే మనకి మూమెంట్ అనేది వస్తుంది అన్నమాట. మిషన్ అనేది ఆపరేట్ అయితే ఇది కరెంట్ ఉంటేనే పనిచేస్తుందండి ఈ మిషన్. కానీ స్టిచ్చెస్ మాత్రం ఇక్కడ చూపించే అన్ని స్టిచ్చెస్ మనం కుట్టుకోవచ్చు. మామూలు స్టిచ్, నార్మల్ స్టిచ్, లూజ్ స్టిచ్, దగ్గర కుట్టు, తర్వాత ఓవర్లాక్ చేసుకోవచ్చు, జిగ్జాగ్ చేసుకోవచ్చు. చాలా మంచి యూజెస్ అయితే ఉంటాయి. కానీ మందపాటి క్లాత్కి అయితే ఈ మిషన్ అయితే పనిచేయదు. అది డొమెస్టిక్ యూజ్ వరకు అయితే పనిచేస్తుంది. హెవీగా అయితే హీట్ ఎక్కిపోద్ది మిషన్ ఊరికి. తర్వాత ఇది వచ్చేసి నేను 2021లో కొన్నాను జాక్ మిషను. ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి. దీనికి పెద్దగా రిపేర్లు అయితే రావు, సూదులు ఇరిగిపోవడము. ఇక్కడ ఒక్కసారి బాబిన్ దారం ఫిల్ చేస్తాం కదా, ఇదైతే లోపల వాషర్ అనేది ఉంది, అది పోతే నేను యూట్యూబ్లోనే సెర్చ్ చేసి వీడియో ఏమైంది అని సెర్చ్ చేసుకుని తెప్పించాను. ఈ హెడ్ అయితే 35 kgs వరకు ఉంటుందండి. మనం రిపేర్కి అదైతే బయటికి తీసుకెళ్ళలేము. మనం హోమ్ యూస్కే అనుకుంటే ఈ జాక్ మిషన్ కూడా అక్కర్లేదు. హోమ్ యూస్ కాదు, పల్లెటూరులో ఉంటాము, కొంచెం మనం బిజినెస్ తక్కువే అట్లా అనుకున్న వాళ్ళకి జాక్ మిషన్ కూడా అవసరం లేదండి నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే నేను ఉండేది విలేజ్లో. ఇది 23,000 పెట్టి అయితే కొన్నాను నేను. షీలా మిషన్, ఉషా మిషన్ ఉంటాయి కదండి మామూలువి, మోటార్ పెట్టుకుని ఆపరేట్ చేసుకుని, అయితే బెస్ట్ అండి. నేను మిషన్ కొనే వరకు ఈ మిషన్ మీదే ఉండేది నా ధ్యాస అంతా. కొన్నాకైతే చాలా మిషన్లు దీనికంటే బెటర్ అనిపించినాయి. అంటే మన బిజినెస్ని బట్టి బొటిక్ అట్లా అనుకుంటే ఇట్లాంటి మిషన్లు చాలా బెస్ట్. మంచిగా బయట వర్కర్స్ పెట్టి కుట్టిస్తాము అట్లా అనుకుంటే అట్లాంటివి బెస్ట్. మనమే స్టిచ్ చేసుకుంటామంటే మన షీలా కంపెనీ, ఉషా అట్లాంటి మిషన్లు కూడా చాలా బాగా పనిచేస్తాయి. నేను చాలామంది జెంట్స్ టైలర్స్ దగ్గర చూశాను, ఉషా, షీలా కంపెనీ మిషన్లే వాడుతున్నారు వాళ్ళు. ఇంకా చాలా బాగుంటాయి షర్ట్ ఫినిషింగ్లు అలాంటివి. అయినా సరే వాళ్ళు ఆ మిషన్ల మీదే ఫినిషింగ్ అనేది చేస్తున్నారు. మంచి ఐరన్ బాక్స్ ఉంటే మనం ఏ మిషన్ మీదైనా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా తీసుకురావచ్చు. చాలామంది యూట్యూబర్స్లో కూడా టైలరింగ్ చేసేవాళ్ళు చిన్న మిషన్లే వాడతారండి. తర్వాత ఈ జాక్ అనే దానికి కొంచెం క్రేజ్ ఎక్కువైపోయి అందరూ ఇది కొనడానికి ఇష్టపడుతున్నారు. నేను కూడా యూట్యూబ్లో వీడియోస్ చూసి నేర్చుకున్నాను.
వాటిలో ఎప్పుడు నాకు ఈ జాక్ మిషన్ కనిపించి నేను జాక్ మిషన్ తీసుకున్నాను, ఈఎంఐలో తీసుకున్నాను. చూద్దామని వెళ్ళాము ఊరికే తీసుకున్నాము. ఇదేదో F3 మోడల్ అంట. అది అసలు ఆ మోడల్ ఉందో కూడా లేదో కూడా నాకైతే తెలియదు. వాళ్ళైతే షాప్ వాళ్ళు ఈఎంఐలు అని చెప్పేసరికి ముందు చూపించిన మిషన్ మార్చేసి ఈ మిషన్ అయితే ఇచ్చారు. మాకేం తెలియక తీసుకొచ్చుకున్నాం. కానీ దేవుడి దయ వల్ల అయితే ఎటువంటి రిపేర్ లేదు. చాలా బాగుంటుంది జాక్, స్మూత్గా వెళ్ళిపోతుంది, సౌండ్ రాదు. కానీ జాక్ కొనుక్కోవాలంటే మనకు మంచిగా వర్క్ ఉంటే మాత్రం కొనుక్కోవచ్చు. షీలా, ఉషా లాంటివి కూడా మంచి హెవీ వర్క్ అయితే చేస్తాయి. ఎందుకంటే చాలామంది జెంట్స్ టైలర్స్ ఈరోజు కూడా షీలా మిషన్లు అట్లాంటి వాటి మీద వారి షర్ట్లు, ప్యాంట్ అట్లాంటివి అయితే స్టిచ్ చేయడం నేను చాలా గమనించాను. ఇది వచ్చేసి ఇది కూడా కరెంట్తోనే ఆపరేట్ అవుతుంది. కరెంట్ లేకుండా అయితే ఆపరేట్ అవ్వదు జాక్ మిషన్. రెండింటికి కరెంట్ ఉండాల్సిందే. కరెంట్ లేకపోతే మనం ఈ రెండింటితో పని అయితే చేయలేము. మామూలు మిషన్లో మోటార్ ఫిక్స్ చేసుకుంటే కరెంట్ ఉండాల్సిందే. మోటార్ లేకుండా పెట్టుకుంటే మాత్రం కరెంట్ లేకుండా అయినా స్టిచ్ చేసుకోవచ్చు మామూలు షీలా, ఉషా లాంటి మిషన్లు. దీనికి ఇన్బిల్ట్గానే ఆయిల్ కూడా ఉంటుంది లోపల. ఆయిల్ మనం మార్చుకుంటూ ఉండాలి. ఇన్బిల్ట్ మోటార్ కూడా ఇస్తారండి జాబ్కి. దీనికి కూడా అంతే, లోపలే ఉంటుంది ఇన్బిల్ట్ మోటార్ ఉంటుంది. కానీ అది ఊరికే హీట్ ఎక్కిపోతూ ఉంటుంది. మనం దాని హెవీ వర్క్ ఇవ్వలేము. ఉషా జనమ్మకి జాక్ అయితే అట్లా ఏం హీట్ ఎక్కడ అట్లా ఏమి ఉండదు. ఆయిల్ మాత్రం 6 నెలలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి.